అయ్యప్ప ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అయ్యప్ప గురుస్వామి రమేష్ గుప్తా అన్నారు. భక్తితో కొలిచిన వారిపై అయ్యప్ప కరుణ కటాక్షాలు ఎలవేళలా ఉంటాయని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అయ్యప్ప గురుస్వామి బ్రహ్మశ్రీ పాలెం మనోహర శర్మ సముద్రాల రమేష్ గురు స్వామి ఆధ్వర్యంలో పల్లెవేట పంబ అరట్టు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఏనుగు అంబారి ప్రతిమపై అయ్యప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అయ్యప్ప దేవాలయం నుండి ప్రారంభమైన ఈ శోభయాత్ర శర్వేశ్వరాలయం, లాల్ కమాన్, గాంధీ చౌరస్తా మీదుగా కోమర్చెరు వరకు కొనసాగింది. ఏనుగు అంబారి వాహనాన్ని కన్యస్వాములు మంగళహారతులతో స్వాగతం పలికారు. శోభయాత్రలో దారి పొడవునా దుకాణ యజమానులు, గృహిణులు మంగళహారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వాములకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం కోమర్చెరు కట్టెపై శాస్త్రోక్తంగా స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. ఈ శోభాయాత్రలో కేరళ బృందం వారిచే ఏర్పాటు చేసిన పంచ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం అనంతరం స్వాములకు కోమర్చెరు కట్టపైన భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, నాయని చంద్రం, శ్రీకాంత్, మహేష్, కోరే ఎల్లయ్య పలువురు పాల్గొన్నారు. నుంచి మన సిద్దిపేటలో పల్లివేట పంబాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయ్యప్ప రాజు పందలరాజు కుమారుడు. రాజు యొక్క లక్షణం ఏంటంటే నా ప్రజలు ఎలా ఉన్నారు అని ప్రతి సంవత్సరం ఊర్లోకి వచ్చి స్వామి చూసుకొని వచ్చిన దుష్టశక్తులను సంహరించి అందరి కష్టాన్ని తీర్చి ఆ స్వామికి అన్ని శక్తులను సంహరించిన కనుక పునఃశక్తి రావాలని చెప్పి పంబ అనగా మన ఊరిలో కొమర్చెరుగా భావిస్తూ దానికి పసుపుతో స్వామివారికి శ్రీచక్ర స్నానం, మన భాషలో శ్రీచక్ర స్నానం, ఈ కేరళ వాద్యంలో పంబాటుగా స్వామివారికి అభిషేకం చేసి దాని తర్వాత నవవిధ అభిషేకం చేసి అందరికీ అన్నప్రసాదం ఇస్తున్నాము. అందరూ స్వాములు భక్తులు ఈ కార్యక్రమం వచ్చి స్వామివారి కృపకు పాత్ర కోసం